సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ కొయ్యూరుకు చెందిన శ్రీను అనే యువకుడు తన అన్న కొడుక్కి తీవ్ర అనారోగ్యం చేసింది. అయితే అనారోగ్యానికి వైద్యం చేయించే ఖర్చు మా దగ్గర లేదు, దయచేసి సహాయం చేయండి అని అంటూ సుమన్ టీవీని ఆశ్రయించారండి. మరి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు అబ్బాయికి వచ్చిన హెల్త్ ప్రాబ్లం ఏంటి, వాళ్ళు ఎలాంటి హెల్ప్ కోరుకుంటున్నారు, వారి మాటల్లో విని తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మా, బాగున్నావా? ఓకే, శ్రీను మీరు, నీ పేరమ్మా? శ్యామ్ ప్రకాష్. శ్యామ్ ప్రకాష్. ఓకే, హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పారండి, ఏంటి అసలు సమస్య? బాబుకి ఈ సైడ్న కాయలు వచ్చింది మేడం. అవును, ఇలా కొంచెం ఉబ్బినట్టు. మామూలు కాయలు వచ్చినప్పుడు మామూలు ట్రీట్మెంట్ అంతా మామూలు బయట చేయించాం. బయట చేయించినప్పుడు ఎంత చేసినా అసలు తగ్గలేదు. అలాగా వైజాగ్ క్యాన్సర్ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు చిన్నది ఇక్కడ కట్ చేసి టెస్ట్ చేశారు. బయోప్సీ చేసిన తర్వాత ఇలా క్యాన్సర్ అని తేలింది. క్యాన్సర్ అని తేలినంత 2020లో వచ్చింది మేడం. 2020 సంవత్సరంలో తెలిసింది. అవును మేడం. ఎప్పటి నుంచి ఇలా ట్యూమర్స్ రావడం మీరు గమనించారు? క్యాన్సర్ తెలియక ముందు 2 నెలల ముందు మేడం. 2 months ముందు. తన ఏజ్ ఎంత అండి ఇప్పుడు? ఇప్పుడు 13 సంవత్సరం మేడం. ప్రకాష్ ఏజ్ ఎంత నాన్న? 14. 14 years. స్కూల్కి వెళ్తున్నావా? ఏ క్లాసు? ఇప్పుడు 10th వెళ్తాను. వెళ్తున్నావా స్కూల్కి? ఇప్పుడు హాలిడేస్గా ముందు వెళ్ళావా? ఒక 1 month ముందు 9th వరకు వెళ్ళావా రెగ్యులర్గా? ఓకే, ఎట్లా ఉంది నీకు హెల్త్? ఎలా ఉంది ఇప్పుడు? బాగుందా? ఒంట్లో నొప్పిగా ఏమన్నా ఉందా? అంటే బాడీ పెయిన్స్ ఒకటి వస్తాయి. బాడీ పెయిన్స్ వస్తాయి. ఇంకా అన్నం తినగలుగుతున్నావా? మింగుతున్నావా? మింగడానికి ఏమి ఇబ్బంది లేదు కదా? నీకు నచ్చినవి తినగలుగుతావా? ఓకే, ఇక్కడ ఏం నొప్పిగా ఉందా? ఇక్కడ ఇంకెక్కడైనా ఉన్నాయా నీకు ట్యూమర్స్? ఇక్కడ ఒక్క దగ్గరేనా? ఎక్కడెక్కడ వచ్చాయి అలా? ఇక్కడ. ఓకే, ఇక్కడ, ఇక్కడ, మొత్తం 3 చోట్ల ఉన్నాయి. టెస్ట్ చేసింది ఇక్కడ అండి? అవును. 2020 సంవత్సరంలో గుర్తుంది. అవును. బట్ వాళ్ళ పేరెంట్స్ మరి? ఇద్దరు లేరు మేడం. ఇద్దరు లేదు. వీళ్ళ నాన్నగారు ఎస్పీ అయిపోయారు. వీళ్ళ అమ్మగారు అయితే చిన్న వయసులోనే, సంవత్సరం వయసులో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయింది. వీళ్ళ నాన్నగారు 2020లో పాము కుట్టి చనిపోయారు. 2020. అప్పటి నుంచి మా అమ్మగారు నేనే చూసుకొని వచ్చాం. అంటే 2020లో నాన్నగారు చనిపోయిన తర్వాత. మీ సొంత అన్ననేనా ఫాదర్? అన్న నాన్నగారు చనిపోయినప్పుడు మా అమ్మగారు మేమే చూసుకొని వచ్చాం. మా అమ్మగారు ఏమైందంటే 2022లో రొమ్ము క్యాన్సర్ అని వచ్చింది మా అమ్మగారికి. ఇంకా చూసుకునే ఆవిడ కూడా వెళ్ళిపోయింది. రొమ్ము క్యాన్సర్ వస్తే మా అమ్మగారికి కూడా కాకినాడ దగ్గర క్యాన్సర్ హాస్పిటల్ చూపించాం. ఒక 6 నెలలు బాగానే తిప్పాం అమ్మగారిని. తిప్పిన తర్వాత ఏమైందంటే బ్రెయిన్లో కాయలు వచ్చాయి అన్నారు, గడ్డలు. మీ మదర్కి? మదర్కి ఏమైందంటే ఎడం చేతు ఎడం కాలు కూడా 2 పడిపోయినాయి. అలాగే ఒక 15 రోజులు ఇంట్లోనే గల పడిపెట్టి ఎక్స్పైర్ అయిపోయారు. 2023లో ఏప్రిల్ 21న చనిపోయారు. అప్పటికి 5 సంవత్సరాలు అవుతున్నాడు. అప్పటి నుంచి బాబుకి ఇంకా అన్నీ చూస్తున్నాను. మీరే చూసుకుంటున్నారు? అవును. బాబాయ్ అవుతారు కదా? బాబాయ్ మేడం. కష్టం అండి నిజంగా. వీళ్ళ మదర్ ఇంకా అప్పటి నుంచి కాంటాక్ట్లో లేరా? లేరు మేడం. ఫాదర్ చనిపోయే వరకు మొత్తం ఆయన చూసుకునేది? మొత్తం. ఏం పని చేసేవాళ్ళు వీళ్ళ నాన్న? వ్యవసాయం మేడం. ఏదైనా కూలి పనికి వెళ్ళడం, లేకపోతే ఇంట్లో ఏదైనా పొలం ఉంటే వ్యవసాయం చేసుకోవడం. అలా పొలం పనికి వెళ్ళినప్పుడే పాము కరిచిందా? అవును మేడం. వైద్యం చేయించలేదా మరి ఆయనకి? చేయించాం మేడం. అతనికి కూడా చేయించాం. బాబు చూపిస్తుండగానే అతనికి చేస్తాం. అతనికి ఏంటంటే కుట్టి వెంటనే హాస్పిటల్కి వెళ్తే సరిపోయింది మేడం. ఎలక కరిచింది అనుకుంటే ఇంట్లో కూర్చుండిపోయాడు. అయ్యో. ఒక 20 రోజులు అయిన తర్వాత ఏంటంటే కాలు మొత్తం బాగా బ్లాక్ అయిపోయి సీమ్ కారం మొదలెడితే మాకు హాస్పిటల్ దగ్గర ఉంది మేడం. మాకు పెద్ద హాస్పిటల్ అంటే మా ఊరు నుంచి నష్టపంట. కొయ్యూరు దగ్గర? కొయ్యూరే మేడం. కొయ్యూరు నుంచి నష్టపంట రావాలంటే ఒక 50 కిలోమీటర్ మేడం. మాకు పెద్ద హాస్పిటల్ అది మేడం. అక్కడి నుంచి ఇక్కడ రావాలి మేడం. ఇక నష్టపంట తీసుకొచ్చిన తర్వాత ఏమైందని మాత్రం మొత్తం పైసారి మొత్తం కోసారు. కోసి ట్రీట్మెంట్ చేశారు. టెస్టులు కట్ చేసిన తర్వాత ఏమైందంటే 2 కిడ్నీ కొడేసినాయి. ఇబ్బంది ఒక్కొక్కటి అలా ఎఫెక్ట్. అవును మేడం. ఇక్కడైతే ఇబ్బంది కదన్నా అక్కడి నుంచి వైజాగ్ కేజీహెచ్కి తీసుకుని వెళ్ళిపోమన్నారు మేడం. కేజీహెచ్ తీసుకుని తర్వాత అక్కడ తీసుకెళ్ళాం కానీ ఆ 20 రోజులు కూడా ఏం పట్టించుకోలేదు. మామూలుగా ఎలా అంటే ఒక పక్కన పడేసేసి ఎలా ఉంచుతారో ఇంకా అలాగే ఒక బాటిల్ పెట్టడం ఇంకా అలా చూసారు మేడం. ఇంకా బాగా తట్టుకోలేక ఏం చేసిందంటే మా అమ్మగారు ఉన్న భూములు మొత్తం అమ్మేసి అదేమైంది కానీ బయట చూపిద్దామని చెప్పి మరి కేజీహెచ్ నుంచి అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళాం మేడం. అప్పుడు హాస్పిటల్ తీసిన ఒక 20 రోజుల నుంచి అక్కడ నుంచి తీసుకెళ్ళామంటే ఇంటికి తీసుకొచ్చి మేడం. ఇంటికి తీసిన 2 రోజులకే అన్నయ్య గారు వచ్చారు. ఆయన చనిపోయారు పాపం. ఇప్పుడు మీరే దిక్కయ్యారు. ఇప్పుడు ఇప్పుడు బాబుకి అమ్మనాన్న లేరు, నాకు అమ్మనాన్న లేరు. ఇప్పుడు
ఈ అబ్బాయికి నేను తోడు, ఇటు నాకు తోడు, ఇంకా అంతే మేడం. మా అమ్మగారు చనిపోయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాను మేడం. అంటే కాయలాగా ఎక్కువ అయిపోయినాయని తీసుకెళ్ళాను. 7 నెలలు. ఏమంటున్నారు ఇప్పుడు డాక్టర్స్ తిన గురించి ఏం చెప్తున్నారు? బోన్కి సంబంధించిన ట్రీట్మెంట్ చేయాలన్నారు మేడం. చేయమన్నా దానికి ఎలా చూసినా ఒక 7 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు. ఎంత? 7 మేడం. 7 లక్షలు ఖర్చు. మీరు ఏం పని చేస్తారు? పనే మేము కూలి పనే మేడం. కూలి పనికి వెళ్తారు. మీకు అంటే మీ ఎర్నింగ్స్ ఏంటి? మీ సంపాదన ఎంత ఒక నెలకి? నెలకి ఏమవుతుంది మేడం, ఒక రోజు కూలి ఉంటే వెళ్తాం మేడం, ఒక రోజు ఉంటే వెళ్ళాం మేడం. మీరు చదువుకున్నారా? చదువుకున్నాం మేడం. 10th వరకు చదువుకున్నాను. 10th మేడం. 10th. కానీ కూలి పనికి వెళ్తాను. అవును. కొంచెం ఇంకేమైనా కంప్యూటర్ లాంటివి ఏమైనా నేర్చుకోలేదు? ఏం లేదు. అవి నేర్చుకుంటే ఏదైనా ఉద్యోగం చేయొచ్చు. ఏడోక నాన్న, ఏడోక ప్లీజ్. వేరే అంటే జాబ్ ఏదైనా చేద్దామని ట్రై చేయలేదా? బయటికి ఎక్కడ వెళ్దామన్నా సరే ఇక్కడికి వదిలేసి వెళ్ళాం మేడం. ఇప్పుడు నేను సిమ్టమ్స్ ఎలా ఉంటాయి బాబుకి ఇప్పుడు తన కండిషన్ బట్టి? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పర్లేదు మేడం. అంటే ఎక్కువ బాడీ పెయిన్స్ వస్తున్నాయి అంటున్నాడు. ఎక్కువ నడిచినా సరే ఆవేశం వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు వచ్చిన అయ్యే రెండే చెప్తున్నాడు. కానీ చూడడానికి చక్కగా యాక్టివ్గా ఉన్నాడు దేవుడు ఆ విషయంలో. ఇంకా నీరసం అయిపోతే పరిస్థితి ఏంటి? అదే మేడం, ధైర్యంగా ఉంటాడు మేడం. అలాంటి విషయంలో భయపడ్డు, ధైర్యంగా ఉంటాడు. అంటే నాకు ధైర్యం చెప్తాడు, బాబాయ్ నువ్వు భయపడకు, నాకు బాగానే ఉంది కదా, నువ్వెందుకు అలా ఉంటావు అని ధైర్యం చెప్తాడు. నాకు ధైర్యం చెప్తాడు. కాకపోతే ఇటు చూసుకుంటే నేను ఉండలేకపోతాను. ఎక్కడికి వెళ్దామన్నా సరే ఎవరైనా సరే ఇప్పటికీ అప్పులు ఎక్కువ అయిపోయి మేడం. సరే అప్పులు బాగా తట్టుకోలేక సూసైడ్ చేసుకుందాం. ఇటు చూసే ఇంకా నేను ఏమైపోతే ఇడేమైపోతాడని చేసుకోలేదు. శ్రీను గారు మీరు అస్సలు అలాంటి పని ఆలోచన కూడా రానివ్వకండి. అదే ఇటు చూసిన వల్ల ఇంకా ఆలోచన దగ్గర రాలేదు మేడం. అప్పులు అది చాలా ఎక్కువ ఉన్నాయి మేడం. ఇప్పుడు వాళ్ళ తండ్రి అంటారా, మీ అమ్మగారు అంటారా, ఇంకా అది టైం వచ్చింది కాలం, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు కావాలని బలవన్మరణానికి పాల్పడితే తన పరిస్థితి ఏంటో అదే ఆలోచించుకున్నాక లేదు, చేసుకోలేదు మేడం. దయచేసి ఆ పని మాత్రం చేయకండి. అందరూ ఒకసారి వచ్చేస్తారు మేడం అప్పులలో, ఏం చేసుకోవాలి అర్థం. ఎంత ఉంది అప్పు? ఎంత ఉంది? ఉంటుంది ఒక 4 లక్షల దాకా ఉంటుంది. అంత ఎందుకు చేశారు? ఇంకా అలాగే అన్నయ్యకి అమ్మకి అలాగ ట్రీట్మెంట్. వీళ్ళ హాస్పిటల్ కోసం 4.5 లక్షలు అప్పు అయిపోయింది. అమ్మగారు చేసినవి ముందు అయ్యి నేను చేసినవి అన్నీ ఎక్కువ అయిపోయింది. ఏమంత వడ్లు అంటారు కదా మేడం. ఇప్పుడు ఇంకా ఉండడానికి ఇల్లు అయినా ఉందా? కనీసం మీకు ఇల్లు ఉంది, సొంత ఇల్లే. మీకు రోజు ఖర్చు ఎంత వస్తుంది? తన టాబ్లెట్స్ కానీ ఇవన్నీ రోజు ఖర్చు. మెడిసిన్ ఉందా తనకి ఏమైనా? ప్రస్తుతానికి ఏం లేదు మేడం. టాబ్లెట్స్ ఏం లేదు. టెస్టులు చేయాలి, అయితే సర్జరీ చేయాలి అంతే. ఓకే. మీ నెల ఖర్చు ఇవన్నీ ఎంత? నెల ఖర్చు అయితే బాబుకి హాస్పిటల్కి వెళ్తే మేజం ఆలోచన 8,000 దాకా అవుతుంది మేడం. అంటే ఆరోగ్యశ్రీ కాకుండా అయితే ఎక్కువ అవుతుంది మేడం. ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి. ఆరోగ్యశ్రీ ఉంది మేడం. ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ అవుతుంది కాబట్టి మాకు ఓన్లీ ట్రావెలింగ్ ఖర్చులు అక్కడ ఉండడానికి ఒక 8,000 అలా. మీ ఊరు నుంచి హాస్పిటల్కి వెళ్ళాలి, ఇప్పుడు ఆ ట్రావెలింగ్ ఖర్చే ఉంది. అవును. మీరు తినడానికి వాటికి అంత కలుపుకుని ఎంత అవుతుంది? అలాగా 8,000 అవుతుంది మేడం మొత్తం అంతా. నెలకంటే నెలకి 2 times వెళ్ళాలి మేడం. అలాగా ఒక 20,000 దాకా అంటే అవుతుంది మేడం. నెలకి 20,000 ఖర్చు అవుతుంది. 15 రోజులకు ఒకసారి పెడతారు మేడం కీమోథెరపీ. ఎన్ని కీమోస్ అయ్యాయి బాబుకి ఇప్పటిదాకా? 2020 నుంచి 21 వరకు 12 జరిగినాయి మేడం. మధ్యలో వీళ్ళ నాన్నకి ఇది అయిపోయిన వల్ల నేను అటు ఉన్నాను కదా మేడం. మళ్ళీ 22లో ఒక 4 ఇట్టారు మేడం. మనం రీసెంట్గా మా అమ్మగారు చనిపోయిన తర్వాత కాయలు వచ్చిన తీసుకెళ్ళాం. అప్పుడు 2 కీమోథెరపీ పెట్టారు. పెట్టిన తర్వాత బాబుకి ఎంత పెట్టినా సరే గడ్డలను తగ్గలేదు కదా, బోన్ మీద సంబంధించిన ట్రీట్మెంట్ చేయాలని చెప్పారు. ఓకే, అవి పోతున్నాయి మళ్ళీ వస్తున్నాయి లాగా. ఓకే అన్న, స్కూల్కి వెళ్దామని ఉందా నీకు? వెళ్తావా నెక్స్ట్ ఇయర్? అంటే ఇప్పుడు ఎట్లా గవర్నమెంట్ స్కూలా తను? గవర్నమెంట్ స్కూల్. ఫీజు అలాంటివి ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. బుక్స్ అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా. యాక్టివ్గానే ఉన్నాడు చూడడానికి అని చెప్పి. ఫుడ్ అవి మంచిగా తింటాడా? మంచిగా. నీకేమి ఇష్టం నాన్న? గేమ్సా లేకపోతే ఏమిష్టం? నీకు చదువుకోవడం ఇష్టమా? ఏమిష్టం నీకు? ఫుడ్ కానీ ఏదైనా చెప్పు. ఫుడ్ ఏమి ఇష్టం నీకు? చికెన్ బిర్యానీ ఇష్టమా? ఓకే, నేను తినిపిస్తాను నీకు. ఓకేనా? తింటావా? ఇప్పుడు మనం తర్వాత చికెన్ బిర్యానీ తిందాం. ఇంకా డ్రీమ్ ఏంటి? ఏమవుదామని ఉంది నీకు? ఏం లేదా? ఏదో ఒకటి సెట్ చేసుకోవాలిగా గోల్. ఇంకేం కాలేదు, నువ్వు హెల్తీగా ఉన్నావు చక్కగా. సో నువ్వు 10th చక్కగా కంప్లీట్ చేసావనుకో, నెక్స్ట్ ఇంటర్, తర్వాత డిగ్రీ లేకపోతే నేను ఇంటర్లో మార్క్స్ ఎలా వచ్చేదాన్ని బట్టి నీకు నెక్స్ట్ ఇంక ఫ్యూచర్ ఉంటుంది. బాగా చదువుకోవాలని ఉందా లేదా నీకు? ఉంది కదా. నువ్వు బాగా చదువుకోవాలి, అందరికీ ఇన్స్పైరింగ్గా ఉండాలి, మీ బాబాయ్కి హెల్ప్ఫుల్గా ఉండాలి. నువ్వు ఒక నీకోసం కదా ఉన్నారు ఆయన. కానీ చాలా ముచ్చటేస్తుంది ఏంటంటే నువ్వు ధైర్యం చెప్తున్నావు మీ బాబాయ్కి. ధైర్యం చెప్తాను, నువ్వేం భయపడకు, నేను అన్నాను కదా ధైర్యం చెప్తాను. ఇలాగే చాలామంది మేడం ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఐఫోన్లు ఇస్తాను ఇలా హెల్ప్ చేస్తున్నాను ఉన్నాయి కదా మేడం. అలాగే ఇలా బాగుకి బాగలేదని మెసేజ్ చేశాను. విజయ్ గౌడ్ పేరు ఏదో ఉంటుంది మేడం. మెసేజ్ చేశాను,
చేసిన తర్వాత ఏమైందంటే కొంతమంది ఫోన్ చేశారు మేడం, మీకు హెల్ప్ చేస్తాను ఇలాగే అమౌంట్ అయ్యి నాకు అని మరి కొంతమంది ఫోన్ చేశారు. సరేలే అదే నిజం అనుకుని అతనికి 2000 వేసింది మేడం. మీరు డబ్బులు వేసారా వాళ్ళకి? వేసాను మేడం. వేసిన తర్వాత ఏమైందంటే సాయంత్రం దాకా ఫోన్ లిఫ్ట్ చేశారు, నైట్ నుంచి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏం పేరండి వారిది? పేరు తెలియదు మేడం, ఫోన్ నెంబర్ పేరు నెంబర్ ఉన్నాయా? నెంబర్ పేరు తెలీదా? పేరు తెలియదు మేడం. ఒక మాట చెప్తున్నాను, మనకి ఇప్పుడు మీరు కష్టంలో ఉన్నప్పుడు మీకు సహాయం చేయాలి అనుకున్నాడు మీ నుంచి ఏమీ ఆశించడండి, ఏమీ ఆశించడు. నిజంగా మనసు ఉండి సహాయం చేయాలన్నవాళ్ళు దయచేసి అవి మాత్రం నమ్మొద్దు. మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ 2000 మీకు ఎంత ఉపయోగపడేవి. అవును మేడం కదా, హాస్పిటల్కి వెళ్ళడానికి వాటికి దయచేసి నమ్మొద్దు. ఉంటుంది సరే హెల్ప్ చేస్తానన్నారు కదా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, అవి మాత్రం నమ్మొద్దు. అదే కదా మరి ఇంకోటి కూడా జరిగింది మేడం సేమ్ అదే. ఇంకేంటి? ఇంకో అతను ఫోన్ చేసి నీకు అరసయ్య గారు నేను దగ్గర తీసుకుని వెళ్తాను, అమౌంట్ ఏమంటే అతనికి 5000 వేసింది మేడం. అసలు ఏమనాలి ఇంకా 5000? నేను ఒకటే ఆలోచన మేడం, అమౌంట్ అంటే చేస్తే ఏమైనా వస్తే అమౌంట్ చూపించుకున్నా ఇంకా థాట్లో ఉండిపోయింది మేడం. ఇంటెన్షన్ నాకు అర్థమైంది, కానీ నమ్మొద్దు. మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. మోసపోయిన వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళు ఉంటారు. అసలు వాళ్ళకి ఎట్లా మనసు వచ్చిందో కూడా నాకు అర్థం కాదు. కండిషన్ ఇలా మెసేజ్ కూడా పెట్టాను మేడం, మాలాడ దగ్గర తీసుకోవడానికి మీకు ఎలా తిట్టి మరి పెట్టాను మేడం. మెసేజ్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఇంకా అవేమి ఉంటాయి, మారుతారా ఆ ఉద్దేశంతో. బట్ ఓకే, మీరు ఎవరైనా పెద్దవాళ్ళని సంప్రదించారా? మీ ఏరియా ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళు ఎవరినైనా ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎమ్మెల్యే మాకు భాగ్యలక్ష్మి మేడం వెళ్ళారు, కలిసాం మేడం. కలిసాం కానీ మేడం గారు అన్నది ఏం కూడా పట్టించుకోలేదు. సరే మా పలానా టైంకి పట్టించుకోకపోవడం అంటే ఏమన్నారు? మాట సాయం కూడా చేయలేదు? మాట సాయం కూడా ఏం చేయలేదు మేడం. కనీసం మీరు పలానా దగ్గరికి వెళ్ళండి, నేను చెప్తాను, మీరు వెళ్ళిన తర్వాత మీరు అక్కడి నుంచి నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడుతాను, అలా మాట కూడా రాలేదు మేడం. సరే మీరు వెళ్ళండి, మీరు ఏదైతే ఇచ్చారో నాకు అప్లికేషన్ నాకు ఇచ్చి వెళ్ళిపోండి, నేను చేసి పెడతాను కదా అనేవారు. ఇంకా ఏ మాటలు తప్ప అంచుమించి మాకు పని ఆ మేడం ద్వారా పని. ఎన్నిసార్లు వెళ్ళారు అలాగా? చాలాసార్లు వెళ్ళాం మేడం. ఫొటోస్ ఒక 5 సార్లు అలాగ వెళ్ళి ఉంటాం మేడం. మా ఊరు నుంచి పాడలు వెళ్ళాలంటే మేడం సుమారు ఒక 160 కిలోమీటర్లు మేడం. అక్కడికి వెళ్ళి మేడం కలిసి వచ్చేవాళ్ళం మేడం. కానీ లేకుండా పోయింది. నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా వెళ్ళాం మేడం. అలాగా బియ్యం ఏమో వస్తుందేమో, చనిపోయిన తర్వాత ఒక 2 లక్షలు దాకా వస్తాయి కదా, అవైనా సరే బాగాలేదు మేడం, కొద్దిగా ఇలాగ ఇప్పించిన మేడం కూడా అడిగాం, అది కూడా చేసి పెట్టలేదు మేడం. మాకేం కూడా చేసి పెట్టలేదు. సో ఇప్పుడు ఇన్ని రోజులు వెయిట్ చేసి మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు. బట్ మంచి పనే చేశారు. నాకు సాధ్యమైనంత నేను ట్రై చేస్తాను. మీ ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబరు, తనకి అకౌంట్ ఉందా? ఓపెన్ చేశారా ఏమైనా? ఉందా? ఆ నెంబర్స్ అవన్నీ నాకు ఇవ్వండి, నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మనం ఇలా ఏదైనా హెల్ప్ కావాలని వీడియో పెట్టినప్పుడు అండి సుమన్ టీవీలో ఎంతోమంది హెల్ప్ చేశారు. నాకు అది ఏదో ఒక రకంగా మేము కొంతైనా హెల్ప్ఫుల్గా ఉండగలిగాం. వాళ్ళకి ఆపరేషన్ ఖర్చు, ఆపరేషన్లో కొంతైనా ఏర్పాటు చేయడం, ఇలాంటివి. అందరూ తలకింత సాయం చేస్తారు కష్టం ఉందన్నప్పుడు. బట్ మీరైతే వేరే వాళ్ళని ఎవరిని నమ్మకండి. మీ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో తోచినంత సాయం వాళ్ళు చేస్తారు. ఇంకా ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు క్యాన్సర్ అని పర్టికులర్గా అంటున్నారు కాబట్టి ఎంఎన్జే హాస్పిటల్ ఉంటుంది హైదరాబాద్లో, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. ఇలా కొన్ని ఉన్నాయి ట్రీట్ చేసేవి, పిల్లలకి పర్టికులర్గా చేసేవి కూడా కొన్ని ఉన్నాయి. సో నేను కొంతమంది డాక్టర్ పేర్లు చెప్తాను, మీరు ఒకసారి వెళ్ళి కలవండి. అసలు ఏంటి కండిషన్ అనేది తెలుస్తుంది కదా. చాలామంది సర్వైవ్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను పక్కాగా చెప్తున్నాను కదా, తను చాలా చక్కగా సర్వైవ్ అవుతాడు. ఎందుకనంటే తనకు అంత గుండె ధైర్యం ఉంది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం అదే, మాకు ఏదైనా అవుతుందేమో, ఏదో అయిపోతుందేమో అనేదితో వాళ్ళు అలా డిప్రెస్ అయిపోయి ఎండ్ అవుతారు. కానీ తనకి అసలు తను స్టాండర్డ్గా నిలబడతాడు, తన ఫ్యూచర్ బాగుంటుంది అని అయితే నాకు అనిపిస్తుంది. డెఫినెట్గా మీరు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ప్రకాష్ విల్ రాక్. మంచి స్టేజ్లో ఉంటాను అన్న నువ్వు, నాకు తెలుసు, నాకు నమ్మకం ఉంది. బాగా చదువుకుంటావు కదా, గుడ్ బాయ్ లాగా ఉండాలి. ఎంత ఖర్చు అవుతుంది? మొత్తం 20,000 ఎవ్రీ మంత్ నేను హెల్ప్ చేస్తానండి, నాకు తోచినంత డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. అండ్ ఇది నా తరపు నుంచి. మీకు ఇంకా ఏమైనా అవసరం ఉంది అని అనిపించినా నాకు కాల్ చేయండి మీరు, ఓకేనా? నీకు ఏమైనా తినాలనిపించినా, లేకపోతే నువ్వు ఇంకేమైనా చూసినా, నీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అంటున్నావు కాబట్టి మేము ఏం ఖర్చు ఉంటుంది. ఇంకా ఏమైనా బుక్స్కి కానీ వాటికి ఏమైనా అవసరం అనుకో, నా ఫోన్ నెంబర్ ఇస్తాను, నన్ను అడుగు, ఓకేనా? నాకు ఫోన్ చేయొచ్చు, నన్ను అడగొచ్చు నాకు ఇవి కావాలని, ఓకేనా? నువ్వు యాక్టివ్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అందరికీ నమస్కారం. తెలంగాణ, ఆంధ్ర ఉన్న ప్రజలందరికీ నమస్కారం. ఈ బాబు మనీ వాళ్ళ అబ్బాయి 4 సంవత్సరాల నుంచి క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఈ బాబు
ఈ బాబుకి ట్రీట్మెంట్కి కొద్దిగా అమౌంట్ అన్నది చిన్న అవసరం. మీరు ఏ హెల్ప్ చేసినా సరే ఈ బాబుకి ఫ్యూచర్ అన్నది ఉంటుంది. మీరు ఏ చిన్న హెల్ప్ చేసినా మేము తీసుకుంటాం. ఏ రూపంగా పర్లేదు, మీ హెల్ప్ మాకు చాలా అవసరం. ఈ బాబు ముఖం చూసినా సరే చిన్న హెల్ప్ చేయండి. ప్రకాష్ తన పేరు. 14 years అండి. చిన్న బాబుకి బ్లడ్ క్యాన్సర్ అని తేలింది. 4 years నుంచి క్యాన్సర్తో బాధపడుతున్నాడు తను. ఇంకా ముందు ఎప్పుడుందో తెలియదు కానీ ఆ టెస్టులు చేయటం అవి తెలియటం చాలా భారం. అదంటే చెప్పడానికి నాకే చాలా బాధ అనిపిస్తుంది. ఇంత చిన్న ఏజ్, తన జీవితం ఏం చూశాడని. ఇంకొక బాధ ఏంటంటే తల్లిదండ్రి ఇద్దరూ లేరు, వాళ్ళ బాబాయే అన్నీ అయ్యి తనకు పెంచుతూ ఉన్నారు. నాకు అసలు బాగా అనిపించింది ఏంటంటే తిను ఎంత ధైర్యంగా ఉన్నాడో. నేను ఒక నిమిషం ఆలోచించాను, అంటే తన హెల్త్ ప్రాబ్లం గురించి ఎక్కువ ఏమన్నా మాట్లాడితే తను ఫీల్ అవుతాడా అని. కానీ వాళ్ళ బాబాయికే తను ధైర్యం చెప్తాడంట. తను డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంది తినకి, అదైతే నాకు అర్థమైంది. కానీ వాళ్ళ బాబాయ్కి ఆర్థిక స్తోమత సరిగ్గా లేదు. కూలి పనికి వెళ్ళి ఆ వచ్చే డబ్బులతో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. ప్రస్తుతం బోన్కి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది, ఒక ఇంజెక్షన్ లాంటిది. అది 7 లక్షల వరకు ఖర్చు అవుతుంది అంటున్నారు వైద్యులు. సో అంత ఆర్థిక స్తోమత నా దగ్గర లేదండి, హెల్ప్ చేయండి అని అడుగుతున్నారు చాలా దీనంగా. సో ఇది నా రిక్వెస్ట్ కూడా. ఇప్పటివరకు సుమన్ టీవీలో హెల్త్ ప్రాబ్లమ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అన్నప్పుడు చాలామంది హెల్ప్ చేశారండి. గీతాంజలి మరొక్కసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తోంది సుమన్ టీవీ తరపు నుంచి, ప్లీజ్ ఎంతో కొంత సహాయం చేయండి. నా వంతుగా నేను అందించగలిగాను. మీరు చేసే హెల్ప్ ఈ బాబు ఫ్యూచర్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు, ఇది ట్రీట్మెంట్ సాధ్యము, తక్కువలో మేము చేయగలుగుతాము అనే వైద్యులు ఎవరైనా ఉంటే ప్లీజ్ సార్, దయచేసి మేడం ఎవరైనా సరే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ బాబుకి ట్రీట్ చేయండి. తక్కువ ఖర్చులో అయితే ఫ్రీగా చేస్తే ఇంకా సంతోషం మాకు. అండ్ దాంతోపాటుగా వీళ్ళకి రోజువారీ అవసరమయ్యే ఖర్చులు అవన్నీ కూడా ఎంతో కొంత మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. వీళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్ నెంబరు, గూగుల్ పే, ఫోన్పే, ఈ నెంబర్స్ అన్నీ కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం, ఎంతో కొంత, ఇంత అని ఎవరు చెప్పరు, బట్ మీకు నచ్చినంత మీకు మీ శక్తి కొలది అందించి తనకి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా? నేను అడిగాను, నువ్వు బాగా చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ నువ్వు వచ్చినందుకు. చాలా రోజుల నుంచి యాక్చువల్లీ నేను ఎప్పుడో ప్లాన్ చేద్దాం అనుకున్నాను, బట్ తొందరగా నాకు ఇంకా హెల్త్ ఇష్యూ ఉందని తెలియగానే వెంటనే రమ్మని చెప్పాను. బట్ జాగ్రత్తగా వెళ్ళండి, ఓకేనా? ట్రీట్మెంట్ అనేది నీకు జరుగుతుంది, నువ్వు హెల్తీగా ఉంటావు, ఇలాగ యాక్టివ్గా ఉండు, నీకు ఏం కావాలన్నా సరే నన్ను అడుగు, ఓకేనా? థ్యాంక్ యూ చెప్పు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.